వెల్కమ్ టు మీ ఇంటి వంట. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? వచ్చేసాను కదా, ఇంకెందుకు ఆలస్యం, మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంటని స్టార్ట్ చేసేద్దామా? ఏంటి స్టార్ట్ చేద్దామని చెప్పింది ఇంకా మొదలై పెట్టలేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమంలో ఒక సరికొత్త సెగ్మెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. దాని పేరేంటో తెలుసా? పాకశాల నైపుణ్యం. ఈ సెగ్మెంట్ లో ఇద్దరు గెస్ట్లు 2 వంటలు చేస్తారు. ఒకరు చేసిన వంటని మరొకరు టేస్ట్ చేసి అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అలాగే టేస్ట్ కూడా చెప్పాలి. అంతేకాదండి, ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి మీరు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. మరి అవేంటో తెలుసుకుందామా? హలో, ఈ రోజు మనం సైనిక్పూర్ లో ఉంటున్న ఇద్దరు పార్టిసిపెంట్స్ ని కలవడానికి వెళ్తున్నాం. మరి వెళ్ళి పరిచయం చేసుకుందామా? పదండి. హాయ్ అందరికి. వావ్, నా గురించి వెయిట్ చేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ. సో మరి ఇంతకీ మన పార్టిసిపెంట్స్ ఎవరు? అండ్ మనం స్టార్ట్ చేయబోయే ముందు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ వంటలు చేయాలో, అంటే మీరు ఏ రెసిపీ చేయాలో అది మేమే నిర్ణయిస్తాం. ఒకరు వంట చేస్తున్నప్పుడు ఇంకొకరు డార్క్ రూమ్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కూడా మేమే ఇస్తాం. అండ్ కొన్ని సార్లు ఇంగ్రీడియంట్స్ లో కొన్ని ఐటమ్స్ మేము ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. అవేటో మీరు కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసి చెప్పారనుకోండి, మీకు బోనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ వంట పూర్తయిన తర్వాత ఒకరి వంటని ఒక టేస్ట్ చేయాలి. అంతేకాదు ఆ వంటలో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు చెప్పగలగాలన్నమాట. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వండి. ఫాలో అవుతారు కదా? ఫాలో అవ్వాల్సిందే. ఓకే, మరి మీ ఇద్దరికి ఎలాంటి వంటలు వస్తాయో చూద్దాం అప్పుడు. సో మీ రెసిపీస్ 2 ఇందులో ఉన్నాయి. ఎవరికి ఏ చిట్టి వస్తుందో వాళ్ళు ఆ రెసిపీ చేయాలని. ఫస్ట్ మీరు తీయండి. మద్రాసి మటన్ చాప్స్, ఆమ్లెట్ పావ్. శ్వేత గారు మీరు ఏం చేస్తారు? డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోతాము. ఓకే, మరి ఓకే లీలా గారు, ఆమ్లెట్ పావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఏది సరిపోతుంది, ఏది సరిపోదు, ఏది వేస్తే టేస్ట్ బాగుంది, ఏది తక్కువ వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు, ఇవన్నీ చూడండి. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. సరిగ్గానే ఉన్నాయి. కాకపోతే ఇందులో ఇదొక్కటి కొంచెం నాకు డౌట్ గా ఉందండి. ఏంటది? చేసేటువంటి ఈ శనగపప్పు అండి, మనం చేసేటువంటి వంటలో ఇది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ శనగపప్పు మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా? అవునండి. వాటితోటి మరి ఈ ఆమ్లెట్ పావ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. లీలా గారు మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, ముందుగా ఆమ్లెట్ పావ్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చెప్తాను. ఆయిల్, టొమాటో, తరిగిన ఉల్లిపాయ, తరిగిన క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, చీజ్, జీరా అండ్ సోమ్, కారము, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయ. ఇది ఆమ్లెట్ కావాల్సిన ఎగ్స్ అన్నమాట. పావు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ముందు ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాము. కాస్త ప్యాన్ వేడైన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఆయిల్ ఎంత పడుతుంది? ఒక 2 స్పూన్లు లేకుంటే 3 స్పూన్లు ఆయిల్ సరి. బేసికల్ గా మీరు ఆయిల్ ఎక్కువ వాడతారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్షియస్ అనిపిస్తుంది నాకు. కాన్షియస్ ఏం కాదు కానండి, ఆయిల్ తినడం మంచిది కాదంటారు. కొన్ని వాటికి అవసరం ఉంటుంది, కొన్ని వాటికి అవసరం ఉండకుండా పోవచ్చు. 2 or 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైపోయింది మనకి. తర్వాత మొట్టమొదటి మనము కొంచెం ఇందులో జీరా సోంపు ఉందండి, అది కాస్త వేసేసుకుందాం. అది కొంచెం చిట్పట్లాడేటప్పటికి వెంటనే మనము కాస్త ఆనియన్స్ వేసేస్తాం. సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ కి. ఇప్పుడు ఇది కాస్త బ్రౌన్ గా వచ్చేసింది. దీన్ని కాస్త మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము కొద్దిగా. అంటే పచ్చిమిరపకాయలు మన కారం బట్టి మనం వేసుకోవటం అండి. తర్వాత ఇప్పుడు కాస్త క్యాప్సికమ్ వేసుకుందాము. అన్ని వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి మనం జనరల్ గా ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవన్నీ పచ్చిగా అయినా కూడా మనం సలాడ్స్ లో తీసుకుంటాం కాబట్టి మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదండి. నెక్స్ట్ ఏం వేయాలంటే కొంచెం టొమాటో వేసుకో. టొమాటోసా? లీలా గారు, మీరు వంట మీద కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేశారండి. ఎక్కడ తక్కువ వస్తుందా మార్కులు అని చెప్పి. లేదండి, కెమెరా వంక చూడట్లేదు, నా వంక చూడట్లేదు. ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అలా అంటారా? తప్పకుండా. అయితే మనం కాసేపు మాట్లాడుకున్నాం. ఇది కాస్త వేగేదాకా
కాస్త సరదాగా కబుర్లు సరదాగా చిట్ చాట్ అనమాట definitely. సరే చెప్పండి, మీకు ఫ్రెండ్ సర్కిల్ బాగుందని నాకు అనిపిస్తుంది. యా మాకు చాలా మటుకు ఫ్రెండ్స్, మా కాలనీలోనే మాకు బాగా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. సో మేము అన్ని ఫంక్షన్స్ అన్ని ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము, ఎంజాయ్ చేస్తుంటామని. మా ఫ్రెండ్ సర్కిల్ చాలా బాగుంది. సర్కిల్ చాలా బాగుంది. అండ్ మీలో నాకు బాగా నచ్చింది ఒకటి ఉందండి. చెప్పండి. చూసారా, చిన్నది ఇస్తే అల్లుకుపోతారు అనమాట. అంటే నేను నాన్ స్టాప్ టాకింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. మా పిల్లలు జనరల్ గా అంటుంటారు, మమ్మీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఒక కామా పెట్టుకుని అంటూ ఉంటారు. మరి మీ పిల్లలు మాట్లాడతారు, మీ పోలికి వచ్చింది వాళ్ళు? మా పిల్లలు, మా అమ్మాయి అబ్సల్యూట్లీ చాటర్ బాక్స్ అండి, దేర్ ఇస్ నో డౌట్. సో ఏంటి, ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి మనకి కొద్దిగా మనం. సో అయితే మనకి ఒక పార్ట్ కంప్లీట్ అవుతుంది. యా, కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఎందుకంటే ఆమ్లెట్ లో మళ్ళీ ఎలాగో మనము వెట్ బీట్ చేసిన కాస్త సాల్ట్ వేసుకుంటాము. అటు సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీని పక్కన నుంచి షిఫ్ట్ చేసేసుకోండి. దీన్ని షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ రెండు తీసుకొని కాస్త దీన్ని బాగా బీట్ చేసుకున్నాం. ఒకసారి బీట్ ఇవ్వండి. మీరు ఎగ్స్ తో ఎన్ని వెరైటీస్ చేయగలరండి? అంటే వెరైటీస్ అంటే నేను బేసికల్ గా వెజిటేరియన్ అండి. పిల్లలకి ఎగ్ అవి కొంచెం ఇష్టం కాబట్టి ఎగ్స్ తో ఎన్ని వీలైతే అన్ని నేర్చుకున్నాను అనమాట. అందులో కొంచెం ఇది ఫాస్ట్ గా అయిపోతుంది కూడా కదా. సాల్ట్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కాస్త పెప్పర్ పౌడర్ అన్నమాట. కాస్త పెప్పర్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా కారం వేసేసుకొని జస్ట్ ఎక్కువగా బీట్ చేస్తే స్టిఫ్ అయిపోతుంది అనమాట ఎగ్ మామూలుగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా మొత్తం ఈ స్టఫింగ్ అంతా ఇందులోకి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని కాస్త స్పూన్ తీసుకుంటాం, అంత బాగా మిక్స్ చేసేసుకోవటం. సో ఇలాగ కాస్త మనము ఆయిల్ వేసుకుని అవసరం లేదు. ఆయిల్ అవసరం తర్వాత వేసుకుందాం. ఓకే, సో మనకి ఆయిల్ కంటెంట్ కూడా తక్కువ, చాలా తక్కువ పడుతుందండి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అంటే వెజిటబుల్ ఈక్వల్ గా స్ప్రెడ్ అయితే బాగుంటుంది. కాస్త ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటాం. కాస్త ఇది బాగా మనకు అయ్యేదాకా చూపెట్టుకొని తర్వాత దీన్ని మనం కట్ చేసుకొని ఆ పీసెస్ పావులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెల్లగా దీన్ని ఒకవైపు కొంచెం అలా కాదు, ఇక్కడ నుంచి కాస్త ఇలా మడత వేసేసుకున్నాం. ఇది కూడా ఫుల్ టర్న్ చేయాలి. ఫుల్ టర్న్ చేసి అలా టర్న్ చేసి అలా మొత్తం టర్న్. అండ్ ఈ పావు ఒకటి ఉంది కదండి, దీన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేస్తానంటే రెండు వైపులా కాస్త పాన్ లో బటర్ వేసేసి రెండు వైపులా దూరగా వేయించుకోండి. అంటే కొంచెం కాల్చుకున్నట్టుగా జస్ట్ అంటే ఎక్కువగా కాకుండా కాల్చి పెట్టుకుని ఆల్రెడీ నేను కాల్ చేసి ఇలా మధ్య మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, సో అన్ని కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాం మనం. అవునండి, అవును. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఒక చిన్న చాక్ తీసుకొని దీన్ని ఇలాగ చిన్నగా మనం తీసేసుకుని చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా స్టఫ్ చేసుకుంటే సో ఇంకా రెడీ అయిపోయినట్టే ఆమ్లెట్ పావ్. అంతే కదా. ఏంటి గార్నిష్ దేంతో ప్రిపేర్ చేశారు మీరు? ఇది క్యారెట్ అండి, తురిమిన క్యారెట్ కాస్త అంత మనం జస్ట్ కొద్దిగా అలా వేసేసుకుని క్యారెట్ తురుము తోటి అలాగే క్యాప్సికమ్ పీసెస్ కాస్త మనము అటు కాస్త కొంచెం అలా చేసేసుకొని సో ఇప్పుడు ఆమ్లెట్ పావ్ ఇస్ రెడీ.